అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాట్లాడారు. పంటల దిగుబడి తక్కువ వచ్చిందని రైతులు బాధపడుతుంటే వాటిని కొనేవారే లేరని విమర్శించారు. 2 నెలలుగా కొల్లాల వద్దే వడ్లు ఉంటున్నాయని అన్నారు. అబద్ధపు మాటలతో మళ్లీ రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని ఎర్రబెల్లి విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఒక్కసారి మనం వినాలి. ఈయన కూడా ఆ లైన్లకే వస్తాడు. నాకు కూడా సమితుడైన నా దగ్గర పనిచేసిన అందరూ కూడా చూసి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతుందో మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. మేమంతా టీమ్ గా ఢిల్లీ పోయినాం. మంత్రులందరూ కూడా కేసీఆర్ గారు ఢిల్లీ తోడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఆడ సెంట్రల్ మినిస్టర్ కలిసి మా దొడ్డు ఓట్లు కొనకపోతే తెలంగాణ రైతాంగం అంత ఇబ్బంది అవుతుంది. అన్ని రాష్ట్రాలలో కొంటున్నారు, మీరు కూడా కొనాలి. అంతకుముందు కేసీఆర్ గారు పోయించారు, కేటీఆర్ గారు పోయించారు, మళ్ళీ టీం 3 సార్లు పోయారు. వాళ్ళు మీరు దొడ్డు ఓట్లు కొనేది లేదని క్లియర్ గా చెప్పారు. అది ఆ రోజు ప్రెస్ మీడియాలో వచ్చింది. కేసీఆర్ గారు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ మన ఇబ్బంది పెడుతున్నది, సరే కొంత సన్న ఓట్లు కూడా రైతులు మీరు ఆలోచించండి, వేసుకోమని కూడా చెప్పలే, మీరు ఆలోచించుకోండి, సన్న ఓట్లు వేసే సెంట్రల్ మనకి ఇబ్బంది పెడుతున్నది, మనకు సివిల్ సప్లై ద్వారా వీటి ద్వారా కొంటే హెవీ లాస్ వస్తున్నాయి, అయినా నేను భరిస్తా అని చెప్పాను. దానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. సన్న ఓట్లు వేసుకుంటే నష్టం జరుగుతుంది, దిగుబడి రాదు. సమావేశంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డి గెలుపు కోసం రేపటి కేటీఆర్ సమావేశాలని విజయవంతం చేస్తామని బాల్క సుమన్ తెలిపారు. పెద్దల సభకు బిట్స్ పిలానిలో చదివిన రాకేష్ రెడ్డిని పంపాలి తప్ప బ్లాక్ మైలర్, బ్రోకర్, చీటర్ అయిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయొద్దని కోరారు. యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తి నేడు పెద్ద కార్లలో ఎలా తిరుగుతున్నాడని బాల్క సుమన్ ప్రశ్నించారు. అనేక ఉద్యోగాల ప్రక్రియ రాష్ట్రంలో ఆగిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి అని మండలిలో ప్రశ్నించే గొంతుక కావాలి బాల్క సుమన్ తెలిపారు. ఆయన మీద 50 కేసులు ఉంటే ఎలక్షన్ అఫిడవిట్ మీరు ఆన్లైన్లో తీసుకొచ్చినట్లయితే దాంట్లో చాలా కేసులు బెదిరింపు కేసులు, బ్లాక్మెయిల్ కేసులు, దందాల కేసులు, వసూళ్ల కేసులు తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణ ప్రజల కోసమో, తెలంగాణ ప్రాంతం కోసమో, సమాజ శ్రేయస్సు కోసమో పెట్టబడినటువంటి కేసు, దానికోసం ఆయన కొట్లాడింది ఒకటి కూడా లేదు. కాబట్టి ఇవాళ నేను కూడా ఈ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. పెద్దల సభ అనేది మంచి చర్చలకు వేదిక కావాలి కానీ బూతులకు అడ్డాగా మారద్దని. పెద్దల సభ అనేది ఫైటర్స్ కు వేదిక కావాలి కానీ చీటర్స్ కు వేదిక కావద్దని కోరుతా ఉన్నా. ఇవాళ మా పార్టీ అభ్యర్థి ఏమో ఇస్పిలాండ్లో చదువుకొని అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేసి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వ్యక్తి, కానీ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. మరీ మీడియా ముఖంగా కొన్ని విషయాలు మాట్లాడరాదు, నేనే కొన్నింటిని కంట్రోల్ చేసుకుంటున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి, చాలా మందిని ఇబ్బందులు పెట్టి, అనేక రకాలైనటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసులతో